రారాజుగా న్యాయాధిపతిగా యేసు వస్తున్నాడు అతి త్వరలో. మన క్రీస్తు వస్తున్నాడు అతి త్వరలో. రారాజుగా న్యాయాధిపతిగా యేసు వస్తున్నాడు అతి త్వరలో. మన క్రీస్తు వస్తున్నాడు అతి త్వరలో. దేవుని నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారా? ఉదయకాలం దేవుడు దీవించాలా, ఆశీర్వదించాలా. అస్సలు భయపడద్దు. కించపరుస్తున్నారు, బాధ పెడుతున్నారు, మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు, మనల్ని చులకనగా చూస్తున్నారు, ఎడ్డి బాబుల వాళ్ళుగా చూస్తున్నారు, ఒక తెలివి లేని వాళ్ళుగా చూస్తున్నారు. వాళ్ళకే తెలివి ఉన్నది, వాళ్ళే పెద్ద తెలివి కళ్ళమంతులు, వాళ్ళే నిజమైనటువంటి మనుషుల్లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళే నిజమైనటువంటి మేము మనుషులము, వీడికి తెలివి లేదు, వీడికి బుద్ధి లేదు, తనకి తెలివి లేదు, తనకి జ్ఞానం లేదు, తనకి ఏమీ లేదు అని చెప్పి అనేవాళ్ళు చాలామంది ఉంటారు. గుర్తుపెట్టుకోండి, లాజరు పెంటె కుప్పల మీద ఉన్నటువంటి లాజరు, ఆ రాజు నేను పెద్ద రాజ్యానికి రాజును అని చెప్పి తను ఎంతగానో విర్రవీగాడు. కానీ చివరికి లాజరు చనిపోతే ఎక్కడున్నాడు? అబ్రహాము కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడు దేవుడు కదా. ఎప్పుడు కానీ తెలివి ఉన్నోడు ఎక్కువగా ఉపయోగించాడు ఎవరి ముంగట. తెలివి ఉన్నోడు ఎలా ఉంటాడు? జాగ్రత్తగా ఉంటాడు, మౌనంగా ఉంటాడు. తెలివి లేకుండా మిడిమిడి జ్ఞానం, మిడిమిడి పరిజ్ఞానంతో ఉన్నవాళ్ళు మాత్రమే ఎంతగానో మాకు తెలివి ఉంది, ఎంతగానో మేము పెద్ద హీరోలము, మేము పెద్ద అది అని చెప్పి ఈ లోక సంబంధమైనటువంటి జీవనం జీవించడానికి ఎన్నో రకాలైనటువంటి మార్గాలు కానీ ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలతోని ఉంటూ ఉంటారు. కాబట్టి అవన్నిటిని మీరు పట్టించుకోవద్దు. నిజమైనటువంటి దేవుడు ఎవరున్నారు అంటే, నిజమైన దేవుడు యేసుక్రీస్తు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. తండ్రి కదా, మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనం గ్రుడ్డి వల్లమా? దేవుడు ప్రేమిస్తాడు. మనకు తెలివి లేదా? ఆ రోజు తెలివి లేని వాళ్ళని ఎంచుకున్నాడా? తెలివి ఉన్న వాళ్ళని ఎంచుకున్నాడా దేవుడు? ఎంత తగ్గింపు స్వభావం ఉంటే, ఒకరోజు సుంకరి ఉన్ను పరిసయ్యుడు ఇద్దరూ ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఎవరికి జవాబిచ్చాడు? అది మీకు తెలుసు. సుంకరికి ఇచ్చాడు. అయ్యా, నేను ఏమీ లేని వాడిని, నీ చిత్తమైతే నన్ను ఆశీర్వదించు. పరిసయ్యుడు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు? నా అన్నీ పెట్టాను నీకు, అన్నీ చేశాను, నన్ను ఆశీర్వదించు. ఎవరిని ఆశీర్వదించాడు? పరిసయ్యుని. గుర్తుపెట్టుకోండి, మనకి ఇలా కోట్ల ధనం ఉన్నది, ఎంత ఆస్తి ఉన్నది, ఎంత మేడలు ఉన్నాయి, ఎన్ని మిద్దెలు ఉన్నాయి. నిజంగా దేవుడు మనల్ని ప్రేమిస్తాడు అంటే తప్పు. దేవుడు నిజంగా ప్రేమించే వాళ్ళను తగ్గింపు స్వభావంతో ఉండి ఒకరిని మోసం చేయకుండా బ్రతికితే చాలు ఈ లోక జీవితానికి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు దేవుని ప్రార్థించండి. నా గురించి మీరు ప్రార్థించండి, మీ గురించి నేను ప్రార్థిస్తాను. రారాజుగా న్యాయాధిపతిగా యేసు వస్తున్నాడు అతి త్వరలో. మన క్రీస్తు వస్తున్నాడు అతి త్వరలో.